ప్రతిసారి మనకి అమ్మ భగవాన్ కృతజ్ఞతా దినం రోజున మనం ఎలా జీవించాలి అన్నది బోధిస్తూ ఉంటారు. సర్వసాధారణంగా మనుషులందరూ కూడా పక్క వాళ్ళని గుర్తించడం అనేది చెయ్యరు. మనం ఏం చేస్తున్నా అది పొందటం మనకి లభిస్తున్నా అది పొందటము మన జన్మ హక్కు అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇంట్లో భార్య సేవ చేస్తుంటే భర్త అది తన హక్కు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఏం కావాలంటే అది మారాం చేసి పొందుతూ ఉంటారు. అది వాళ్ళ జన్మ హక్కు అని అనుకుంటుంటారు. ఇట్లాగా మనకి ఏం లభిస్తున్నా ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నా, ఇక్కడ క్యాబ్‌లో వచ్చినా, ఆటోలో వచ్చినా, ఒక కార్‌లో వచ్చినా, బైక్‌లో వచ్చినా, ఎలా వచ్చినా ఇది నాది, నేను పొందాను అని అనుకుంటూ ఉంటారు. కానీ మన జీవితంలో ఏం పొందుతున్నా, మన జీవితంలో ఏం పొందుతున్నా అది ధనం అవ్వచ్చు, లేదా కీర్తి ప్రతిష్టలు అవ్వచ్చు, భోగ భాగ్యాలు అవ్వచ్చు, విలాసాలు అవ్వచ్చు. మనకి ఏమి లభిస్తున్నా ఈ విశ్వమంతా దాంట్లో ఇమిడి ఉంది అన్నది తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన హృదయము పక్క వాళ్ళ యొక్క శ్రమని గుర్తించటము ఆరంభిస్తుంది. ఒక భర్త బయట పనిచేస్తూ వచ్చి ఇంట్లో తను సంపాదించిన సంపాదనతోని ఇల్లుని నిర్వహించమని భార్యకు చెప్తూ ఉంటే అది ఎంత కష్టము, భర్తకి ఎంత కష్టము, భార్యకి అంత కష్టము, ఇద్దరూ వారి వారి కష్టాల్ని గుర్తించటము అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో మనం ఏం పొందుతున్నామో అని గమనిస్తూ ఉంటే ఈ విశ్వం అంతా దాని వెనకనుంది నడిపిస్తుంది అని గుర్తిస్తాం. ఒక సముద్రంలో అల వచ్చింది అంటే అలకి తన యొక్క వేరైన అస్తిత్వం లేదు. ఆ సముద్రంలో భాగమే అల. అలాగా ఈ చైతన్యంలో మనమందరము మనుషులుగా అస్తిత్వము కలిగి ఉన్నాం. ఈ అస్తిత్వము నిలబడాలి అంటే మానవ జాతి, ఈ ప్రకృతి, దైవము అందరూ దీంట్లో భాగమయ్యి మీ యొక్క అస్తిత్వాన్ని నిలబెడుతూ ఉన్నారు. ఒక కప్పుతో ఉదయాన్నే లేచి మీరు కాఫీ తాగుతున్నారంటే విశ్వమంతా దాంట్లో కనిపిస్తుంది. ఒక ఆవు పాలు ఇచ్చింది అంటే ఆవు గడ్డి మేసింది. ఆ గడ్డి ఎలా తయారయ్యింది? వర్షం పడింది, మేఘాలు వర్షించాయి, సూర్యరశ్మి వచ్చింది, దాంతో గడ్డి మొలిచింది, ఆవు తింది, ఆవు పాలు తీస్తే మీకు ప్యాకెట్లో వేసి ఎవరో ఇస్తే దాన్ని మీరు తాగుతున్నారు. మీరు అనుకుంటున్నారు మీరు ఇచ్చే రూ. 50 ఆ పాలు వచ్చాయని. లేదు. ఈ విశ్వమంతా దాంట్లో కనిపిస్తుంది. పరబ్రహ్మ స్వరూపాన్ని మనం తాగే ఆ కప్పు పాల్లోని దర్శించినట్లయితే మన హృదయం లోపల కృతజ్ఞత అనేది కలిగిపోతుంది. మనము వేరైన అస్తిత్వం కలిగిన వ్యక్తులం కాదు. అందరితో మనము జోడించబడి ఉన్నాం. మన లోపల ఈ విభజన చైతన్యం ఉన్నంతసేపు మనము జన్మ హక్కులాగా భావిస్తాం ఏం పొందాలన్నా. కొంతమంది కృతజ్ఞతని పెదాల మీద చెప్తూ ఉంటారు. నిజంగా కృతజ్ఞత అనేది ఒక భావముగా హృదయంలోంచి మీకు కలుగుతూ ఉంటే మీతోటే ఆ దివ్య చైతన్యము, పరంజ్యోతి చైతన్యము, అమ్మ భగవాన్ మీతో ఇక్కడే ఇప్పుడే అనుభూతి చెందుతారు. ఆ భావము ఇన్నాళ్ళు మన జీవితంలో ఎన్నో పొందాం. అది సాటి వాళ్ళు అవ్వచ్చు, భగవంతుడు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు. అందరూ కలిస్తేనే మనమున్నాము అని గుర్తించాలి. ఆ సమయంలో అణువణువున మన శరీరంలో కృతజ్ఞత అనేది నిండిపోతుంది. అలాంటి ఒక కృతజ్ఞత మనకి కలగాలి. అప్పుడు మీతో అమ్మ భగవాన్ శాశ్వతంగా ఉండిపోతారు. మీరు అడిగినా అడగకపోయినా అన్నీ మీకు చేస్తూ ఉంటారు. హృదయంలో కృతజ్ఞత అనేది నిండిపోవాలి. ఈ కృతజ్ఞతను కూడా
శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ మనకి అనుగ్రహిస్తారు. మనకి కృతజ్ఞత కావాలని అడుగుతూ ఉన్నట్లయితే అది కూడా వారే ఇస్తారు. మన లోపల లేదు ఇది. మనం అన్నీ కూడా మన హక్కుగా చూస్తూ ఉన్నాము. అందుకే ఈ పోరాటాలన్నీ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనలు కూడా పెద్ద పెద్ద పోరాటాలని చేస్తూ ఉన్నాం. మన లోపల ఆ కృతజ్ఞత పెరుగుతూ ఉన్నప్పుడు అందరి లోపల నుంచి మనకి ఎలా సహాయం వస్తుంది అన్నది తెలుస్తుంది.